Hi friends and family members, welcome back to our channel Honesty Styles and Vlogs. Please like, share and subscribe to my channel. ప్లీజ్ నా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఆ లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది మీ లైక్. వాళ్ళ మిల్లిమికర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పదండి ఇంకెందుకు ఆలస్యం, దట్టు మైసెల్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం బ్యాండ్ని పెట్టేసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకోవాలి. కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మిల్లిమికర్లు అందులో వేసేసేసుకోవాలి. కొంచెం మిల్లిమికర్లు ఉడకనిచ్చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మరొక బ్యాండ్ని పెట్టేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. మనం ఆనియన్ డీప్ ఫ్రై చేసేసుకొని ఒకసారి గిన్నెలో తీసేసేసుకోవాలండి. ఆనియన్స్ అన్ని మనం ఫ్రైడ్ ఆనియన్స్. దాని తర్వాత అందులోనే అదే ఆయిల్లో మనం ఇప్పటిదాకా వాటర్లో వేసేసుకున్నాం కదా, హాట్ వాటర్లో మిల్లిమేకర్ అవి కొన్ని ఏమంటారు వాటర్ తీసేసుకుంటూ అందులో వేసేసేసుకోవాలి. కొంచెం కొంచెం అందులో వేసేసేసుకొని దాని తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు, కారం, మసాలాలు వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసేసేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి చీల్చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసేసేసుకోవాలండి అందులో. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు, బిర్యానీ ఆకు, తగినంత పెరుగు, ఒక కప్ పెరుగు తీసుకున్నాను. నిమ్మకాయ చెక్క వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసేసుకోవాలండి. మీకు గ్రేవీ కోసం కావాలి అంటే మరి ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మసాలా అంతా దానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసేసుకోవాలి. చూసేస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని మనం ఇంకో దాంట్లో రైస్ ఉడికించేసుకోవాలి. ఒక 70% బిర్యానీ. అందులో కొంచెం మసాలా వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, బిర్యానీ కావాల్సిన మసాలాలు సాజీరా, జీరా, దాల్చిన చెక్క అన్నీ వేసేసేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసేసుకోవాలి. ఒక 60-70% ఉడికినిచ్చేసేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసేసేసుకొని కొంచెం అలా ఉడకనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతుంది. ఇలా 70% ఉడికాక ఇందులో మనం లేయర్ లాగా వేసేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత లాస్ట్కి పుదీనా, కొత్తిమీర వేసేసేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి. నిమ్మకాయ వేసేసుకోవాలి కొంచెం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ఒకసారి అలా వేసేసేసుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కింద మసాలా అనేది మాడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిపోయింది. టేస్టీ మనకి మిల్లిమికర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసా. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.